ప్రధానమంత్రి మోడీ మెప్పు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కార్మిక నిబంధనల మార్పులకు ఆమోద ముద్ర వేశారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. 3 రోజులుగా ఇక్కడ జరిగిన పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిన్న ఈ సమావేశంలో లేబర్ కోడ్స్ కి అవసరమైన రూల్స్ ఫ్రేమ్ చేస్తూ 8 గంటల పనిని కాస్త కార్మికులకి 12 గంటల వరకు పెంచారు. చాలా దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి విషయం. 8 గంటల ముందు 9 చేశారు. 9 గంటల్లో మధ్యలో 1 గంట విరామం, 5 గంటల తర్వాత 1 గంట విరామం ఇస్తామని విరామం కోసం ఇంకొక 3 గంటల పని దినాన్ని పెంచారు. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. ఒకవైపు నిరుద్యోగం పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతుంది. పెరుగుతున్న టెక్నాలజీలో పని తగ్గుతుంది మనుషులకి. అందువల్ల పని దినాలు తగ్గిస్తే ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే కొనుగోలు శక్తి పెరుగుద్ది, పరిశ్రమలు అభివృద్ధి అవుతాయి, ఆర్థిక వ్యవస్థ కూడా ఇంకా వేగంగా పరుగులు తీస్తుంది. ఉద్యోగాలు ఇవ్వకుండా ఉన్నవాళ్ళ మీద భారం పెట్టారు. పైగా 4 గంటలు అదనంగా పెంచి 8ని 12 గంటలు ఇప్పుడు చేసి జీతం మాత్రం ₹1 కూడా కనీస వేతనం పెంచలేదు. సౌకర్యాలు పెంచలే, జీతం పెంచలేదు. ఒకవైపు ధరలు పెరుగుతున్నాయి, జీవన ప్రమాణాలు పెరుగుతూ ఉన్నాయి, అప్పులు పాలవుతున్నారు జనం. ఇన్ని సమస్యల మధ్య జీతాలు మాత్రం పెంపుదల గురించి ఏమాత్రం ప్రకటించకుండా, ఆలోచించకుండా దాని గురించి అమానవీయంగా, చాలా అన్యాయంగా ఈరోజు ఈ 4 గంటల పని విధానాన్ని పెంచడం అనే దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒకవైపు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తెచ్చింది. ఈ లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా రేపు జూలై 9వ తేదీన జాతీయ సమ్మె జరగబోతున్నది. ఇప్పుడు వాటికి రూల్స్ ఫ్రేమ్ చేసి మోడీ యొక్క దీన్ని ఆయన ఆశీర్వచనాల కోసం, ఆయన మెప్పు కోసం ఈరోజు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసి కార్మికుల మీద వేరానటువంటి భారం వేస్తూ ఉన్నారు. దీన్ని మొత్తం కార్మిక వర్గం అందరూ కూడా, శ్రామికులందరూ కూడా గట్టిగా ప్రతిఘటించాలి, దీన్ని వ్యతిరేకించాలని చెప్పి కోరుతున్నాము. ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఈ రూల్స్ని లేబర్ కోడ్స్ని ఉపసంహరించుకొని అంతకుముందు ఉన్నటువంటి లేబర్ లాస్ని పునరుద్ధరిస్తేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఈ మధ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక్కసారిగా 4500 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులను ఉదుటిన రాత్రికి తీసి పారేశారు. వాళ్ళు సమ్మెలు చేశారు, సమ్మెను అణిచేశారు, వాళ్ళు బెదిరించారు, అదిరిచ్చారు. ఇప్పుడు దాదాపు 3000 మందిని నెలకు పంపించారు, ఇంకొక 1500 మందిని పంపించడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఈ రకంగా నడి వయసులో ఉన్నవాళ్ళు, పిల్లా జల్ల అప్పుడప్పుడే స్కూలుకు పోతూ జీవితాలు స్థిరపడక ముందే వాళ్ళ ఉద్యోగాలు ఒడగొడితే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి అడుగుతున్నాను. 14,400 కోట్లు ప్యాకేజీ, ఇది చాలా మోసపూరితమైన ప్యాకేజీ విశాఖపట్నానికి ఇచ్చారు. ఎందుకంటే 1800 కోట్లే వాస్తవంగా దాని ఉత్పత్తికి తోడ్పడేటువంటిది. 1800 కోట్ల మిగతా అన్నీ కూడా జీఎస్టీ పేరుతో, ట్యాక్సుల పేరుతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. అట్లాగే బ్యాంకు అప్పులకు జమ వేసుకొని జీఎస్టీ కింద మళ్ళీ కేంద్రానికి జమ వేసుకొని 1800 కోట్లు మాత్రమే ఇచ్చి మేము 11,400 కోట్లు ఈ ప్యాకేజీ ఇచ్చామని గొప్పలు చెప్పుకోవటం అంటే అది కార్మికులను మోసం చేయటం. ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. వాళ్ళకి సొంత గనులు లేవు, వాళ్ళకి ముడి పదార్థం ఇవ్వట్లేదు, పోర్టు లేదు. ఇంకొక వైపు ఏమో ఇంతవరకు అసలు ప్రారంభం కానటువంటి ఆర్సెల్ మెటల్ పరిశ్రమకి పోర్టు ఇచ్చారు, ఈ మైనింగ్ కోసం లాబీ చేస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం మొత్తం శ్రామిక వర్గాన్ని, కార్మికుల్ని వాళ్ళ నోరు కొట్టేటువంటి విధానం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతున్నాను. అలాగే రాష్ట్రంలో ఈరోజు మత కల్లోలాలు, విద్వేషాలు పెంచడానికి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ప్రయత్నాలకి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దోడవుతున్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉమ్మడిగా ఎదుర్కోవాల్సినటువంటి ఈ ఉగ్రవాద వ్యతిరేకం పేరుతో ముస్లింలందరూ ఉగ్రవాదులు కాబట్టి ముస్లింలు ఈ దేశంలో ఉండడానికి లేదని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళతో ఆర్ఎస్ఎస్ తోటి జత కలిసి ఈరోజు విద్వేషాలు పెంచడం ఉగ్రవాదం పెంపుదలకు తోడ్పడుతుంది తప్ప జాతీయ ఐక్యత కానీ మత సామరస్యం కానీ తోడ్పడదు. మన రాష్ట్రంలో ఇప్పటిదాకా లేదు, ప్రశాంతంగా ఉంది, అన్ని మతాలు కలిసిమెలిసి ఉన్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా చిచ్చు రగిల్చాలని వాళ్ళు చూస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ మత సామరస్యాన్ని కాపాడుకోవడానికి సమైక్యత యాత్రలు మేము గత 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నడుపుతున్నాం. ఇప్పుడు కూడా చాలా కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. రేపు ఈ నెల 10వ తేదీ నుంచి 20 వరకు కూడా దేశవ్యాప్తంగా
ఈ శాంతియాత్రలు జరపాలి, మత సామరస్యం కోసం, జాతీయ సమైక్య కోసం కూడా కేంద్ర కమిటీ నిర్ణయించింది. దీన్ని జయప్రదం చేయాలని మేము రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 10వ తేదీ నుంచి రేపు జూన్ 10 రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. బేబీ వివరంగా చెప్తారు.